యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవరా. జనతా గ్యారేజ్ లాంటి అద్భుతమైన హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ఇది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దసరా బరిలో అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ ను లాక్ చేశారు. RRR తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలు ఏర్పడ్డాయి. 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేవరా ముందున్న ఈ భారీ టార్గెట్ ఎన్టీఆర్ స్టామినాకు అసలు సిసలైన పరీక్ష అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దేవరా టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తుంది. కొరటాల శివ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. RRR తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేవరపై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే RRR తో 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన తారక్ సోలోగా ఆ టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్న దానిపై సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. నిజానికి దేవర సబ్జెక్ట్ తో పాటుగా సినిమా కూడా అనుకున్న దానికన్నా బెటర్ గా వస్తుందని తెలుస్తోంది. సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం అనుకున్న టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. అయితే బాహుబలి 2 భాగాలతో ప్రభాస్ 2000 కోట్లు కొట్టాడు. అయితే ఆ తర్వాత సినిమాలతో 600 కోట్లను మించి వసూళ్లను కొట్టలేకపోయాడు. అలాంటి ఎన్టీఆర్ దేవరతో సోలోగా 1000 కోట్లు కొడతాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్లో తారక్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఎలాగో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2లో నటిస్తున్నాడు కాబట్టి దేవరకి అది కూడా కలిసి వచ్చే అంశమే అని చెప్పవచ్చు. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఈ భారీ టార్గెట్ ని రీచ్ అవుతాడా? 1000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తాడా? తెలియాలంటే అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.